వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్ లో నిర్వహించిన సడక్ సురక్ష అభియాన్ జాగృత కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ, అమిత్, ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ వాణితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు భద్రత అనేది మనందరి బాధ్యత అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ రోడ్డు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. ఎన్నో కుటుంబాలు రోడ్డుపడి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది కనుక ఈ యాక్సిడెంట్ అవుతుంది. స్వీడన్ దేశంలో వాళ్ళు జీరో యాక్సిడెంట్ ఒక విజన్ పెట్టుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇంకొక ముఖ్య విషయం, మనం తిరిగేటప్పుడు ఒకటి 2 రూపాయలు యాదవకుండా పోతున్నాయి. దాంట్లో భాగంగానే మన ఎంపీ గారికి రోడ్డు భద్రత రావచ్చు అంటే కంపల్సరీ పెట్టండి, ఆటోని పెట్టండి, ఆటో అవకాశం తెలవండి, లోపల ఉన్న డ్రైవర్ అసోసియేషన్ ఎవరైనా సరే ఏ రైతులకు సంబంధించిన వర్గం తెలవని మొత్తం కూర్చొని మన తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండే విధంగా ఉండాలని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మనం ఒకటే కోరుకుంటున్నాం, మనం ఎవరైనా సరే వర్కర్ అంటేనే, డ్రైవర్ అంటేనే సర్వీస్ ఇచ్చేవాడు. ఆ సర్వీస్ ఏరియాలో ప్రజలకి మనం ఎంత దగ్గరైతే అంత మంచిదని అనుకుంటున్నా నేను. అలాగే ఏదైతే ఇందాక చెప్పినట్టు ఏ డ్రైవర్ లైసెన్స్ లేకపోయినా, ఆటో లైసెన్స్ లేకపోతే మనకు ఈ 3 రోజులు అప్లై చేసుకుని ఫ్రీగా ఇచ్చే బాధ్యత కాదని చెప్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం, ట్రాఫిక్ రూల్స్ లో మనకు కొద్దిగా ఇబ్బంది అయినా కానీ మీరు పూర్తిగా ట్రాఫిక్ పోలీసు వారి కానీ మన ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే పూర్తిగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనం మిర్యాలగూడలో చూస్తున్న ఆటోలు మొత్తం టౌన్ లో ఏ ఆటో వచ్చినా సరే రేపు వాళ్ళ లైసెన్స్లతో పాటు వాళ్ళ యూనిఫామ్ కూడా ఫ్రీగా ఇప్పించే బాధ్యత తీసుకుంటామనుకుంటున్నాం. కంపల్సరీగా యూనిఫామ్ లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా కొంచెం టైం ఇచ్చి వాళ్ళకి వారం రోజులు 10 రోజులు టైం ఇచ్చి తర్వాత నుంచి మనకు కొద్దిగా ఇబ్బంది పెట్టడం మనకు వాస్తవమే. మీరందరూ ఇక్కడున్న ఆటో వర్కర్స్ మొత్తం మీ అందరూ కళ నెరవేరేలా మిర్యాలగూడ అంటే ఏ ఊరు పోయినా దీనిలో పోతున్నా అనేది ఒకటి ఉంటుంది. హైదరాబాద్ పోతే సిటీ పోతున్నారు పోకుంటున్నా, మిర్యాలగూడ ఆటో వర్కర్లు పోకుంటున్నా. అలాంటి ఏమైనా ఉన్నా కానీ మిర్యాలగూడ ఆటో వర్కర్స్ కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ మొత్తం